ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖానుల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని చుండూరు మృతవీరుల 33వ వర్ధంతి యాది సభలను నిర్వహించారు. సామాజిక ప్రజాకవుల కళాకారుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జంక్షన్ క్రిస్టియన్ కాలనీ, నర్సంపేట రోడ్డు, వరంగల్లో ఈ యాది సభకు సింధు పౌరాణిక కళాకారులు, ప్రజా కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి రమాదేవి గారు మాట్లాడుతూ, గద్దరు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తను చేసిన ఉద్యమాలను, తన పోరాటాలను గుర్తు చేస్తూ తను లాస్టుగా తప్పుకొని ఈ సమాజానికి అన్యాయం చేశాడు అంటూ తన పోరాటాలను, తన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిందే అంటూ మాట్లాడారు. అవును, గద్దరును యాది చేసుకోవటం అంటే చరిత్రను గుర్తు చేసుకోవటమే. 70వ దశకంలో అంబేద్కర్ పులే ఆలోచనతో ఏపీ పల్లెలను గొల్లసుద్దులతోటి చుట్టొచ్చింది. శుద్రుల వల్ల చుట్టకు పొగలేదని పాట పరుగందుకుంది అడవికి. భారతదేశము భాగ్యసీమరా, పసిడి పంటలకు కొదవలేదురా అంటూ నూతన పంటకు పోడు చేసిండు గొడ్డలే ఆయుధంగా. కానీ చెట్టులో చిలకలో ఇమిడి ఉన్న రాళ్ళు రప్పలు గొడ్డలని మొక్కబోగొట్టినవి. సేద్యం నుండి, చిలక నుండి, చెట్టు నుండి దూరమై మళ్ళీ పాట కూలిదై కుమిలిపోయింది. బాట మారి బాడిగెద్దై బజారులో తిరగసాగింది. ఆర్యుల ఎత్తుగడలకు హరిశ్చంద్రుడు కూడా ఆలిపిల్లల అమ్ముకున్నట్టు 100 ఆలోచనలు ఒక్కటై సాగాలి అన్నకాడనే ఆ ఆలోచన అంటరానిదైనప్పుడే కదా తను బయటకు వచ్చింది, తను ఒంటరయింది. మరియు జహీర్ అలీ ఖాన్ ఇద్దరు, దాంతో పాటుగా చుండూరు అమరుల స్మృతిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శరత్ అధ్యక్షత వహించడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు 2 నెలలుగా తమ్ముళ్ళు ఎంతో కష్టపడ్డారు. అన్న గురించి తెలియనిది ఎవరికి లేదు. 91లో ఆనాడు చుండూరు లోపల ఆగస్టు 6 నాడు జరిగిన దళితులపై జరిగిన దాడి దారుణమైన మారణకాండ, ముక్కలుగా చేసి గోతాంలలో చుట్టి వాళ్ళని తీసుకెళ్ళి కమ్మ భూస్వాముల దురహంకారంతో కృష్ణానదిలో పారేస్తే ఆ పోరాటం 30 సంవత్సరాలు కొనసాగి 35 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అందులో కొందరు చనిపోయారు, కొందరు దొరకలేదు, మిగిలిన వాళ్లకు కొంత శిక్ష పడడం అనేది జరిగింది. ఆ పోరాట స్ఫూర్తి ఇవాల్టి వరకు కొనసాగుతూ ఉంది. వాకపల్లి మహిళల మీద పోలీసులు చేసిన అత్యాచారానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు. అదేవిధంగా అటువంటి పోరాటాలు జరుగుతున్న క్రమంలోనే అన్న చుండూరు కారంచేడు దాడులకు వ్యతిరేకంగా ఆనాడు దళిత పులులమ్మ అనే పాట రాసి పాడి వాళ్లకు మనోస్థైర్యాన్ని నింపడమే కాకుండా తను కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఇవాళ గద్దరన్న 40 సంవత్సరాలు తను విప్లవ జీవితాన్ని కొనసాగిస్తూ పాట, మాట, ఆట అన్నీ కూడా నిషేధమైన పరిస్థితుల్లో కూడా తను ప్రజల కొరకు ఇవాళ ఆయన సృజించని పాట లేదు. చీపురు కట్ట నుండి చెత్త బుట్ట వరకు అనేక పాటలను అక్కడ కనిపించిన ఒక దృశ్యాన్ని అప్పటికప్పుడు ఆశువుగా అల్లి పాటగా పాడి తన పాటలతోటి అనేక మందిని విప్లవోన్ముఖులుగా చేసిన చరిత్ర గద్దరన్నది. అట్లా తన జీవితం 40 సంవత్సరాలు అట్లా గడిపిన ఆ తర్వాత వైరుధ్యాల్లో బయటికి వచ్చిన తన పోరాట స్ఫూర్తిని మరవకుండా దళిత, బహుజనుల, ఆదివాసీలకు అండగా ఉంటూ ముస్లింలు, మైనారిటీలు, మహిళలు, అమరుల బంధుమిత్రుల సంఘానికి అందరికీ కూడా ఒక అపురూపమైన వ్యక్తిగా తన పాటనే తన ఆయుధంగా మలుచుకొని తను
అస్తమించే వరకు కూడా ఆ పాటతోటే తన జీవితాన్ని కొనసాగించిన వాడు గద్దరన్న. జహీర్ అలీ ఖాన్ గారు కూడా హైదరాబాదులో ఇవాళ ఒక పెద్ద లోటు, ఇటు హిందూ ముస్లిం సమాజానికి మధ్య ఒక వారధిగా ఉండి ముస్లిం సమాజంలోని పేదరికాన్ని, వెనకబడ్డతనాన్ని బయటకు పెట్టడానికి, ఆ విద్యార్థులకు, ముస్లిం పేద విద్యార్థులకు అండగా ఉండి అనేక వేల మందికి చదువుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ, అంతకు సియాసత్ అనే ఉర్దూ పత్రిక ద్వారా ముస్లిం సమాజాన్ని, హిందూ సమాజాన్ని అందరినీ చైతన్యవంతం చేస్తూ హిందూ ముస్లిం బ్యాజత్ అనే ఒక తెహజీబ్ తెహజీబ్ గంగా జమున ఇట్లా వారధి అంటూ ఉత్తమ్ గద్దరన్నకు అత్యంత సమీపంగా ఉంటూ అక్కడ ఉన్న ప్రజా ఉద్యమకారులు అందరితోటి, ప్రజా సంఘాల నాయకులందరితోటి కూడా ప్రతి కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ, అదేవిధంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యక్రమాలకు కూడా రాష్ట్ర కార్యవర్గంలో సభ్యుడిగా ఉండి మాకు కూడా అనేక కార్యక్రమాల్లో చేయూతనందిస్తూ ఉన్నవాడు. గద్దరన్న చనిపోయిన రోజు ఆయన యాత్ర లోపట అంతిమ జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వము ఛార్జీ వల్ల ఆ తొక్కిసలాటలో అతను తొక్కులలో పడిగింది. ఆ ఇరువురిని కూడా మనం ఎప్పటికీ స్మరించుకోవడం అంటే, నా ఉద్దేశం అయితే వాళ్ళు కొనసాగించిన పోరాట స్ఫూర్తిని, వాళ్ళు కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తిని అందుకొని మనం ముందుకు సాగడమే ఇవాళ మనం వాళ్ళకి ఇచ్చే నివాళి. అంతేకాకుండా ఇవాళ ఇప్పటికీ కూడా దళితుల మీద, మైనార్టీల మీద, ఆదివాసీల మీద పెద్ద యుద్ధం జరుగుతున్నది. ఆదివాసీల మీద కగార్ పేరుతోటి పెద్ద యుద్ధం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనకి వాళ్ళ ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న సంపదను, మైనింగ్ను కాపాడటం కొరకు వాళ్ళు వీరోచిత పోరాటం, నిత్య యుద్ధంలో, నిత్య పోరాటంలో వాళ్ళు ఉంటున్నారు. మనం చాలా ఇవాళ మనకు అవసరమైన సౌకర్యాలన్నీ పొందడానికి అవసరమైన మైనింగ్ను తీయడం కొరకు దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగించడం కాకుండా అదానీ, అంబానీ లాంటి వాళ్లకు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ దిగ్గజాలుగా, ప్రపంచంలో కుబేరులలోనే 10వ స్థానంలో ఉన్నవాళ్ళు, మనమంతా దరిద్రంలో, పొద్దున పనిచేసే వాళ్ళం దరిద్రంలో ఉంటే వాళ్ళు మాత్రం నెల 2 నెలల తేడాతోటి 2వ స్థానానికి పాకుతారు, 3వ స్థానానికి వస్తారు, 1వ స్థానానికి వస్తారు, 2వ స్థానానికి వస్తారు, 3వ స్థానానికి వస్తారు. దేంట్లో? ప్రపంచ కుబేరులలో ముందుకు వస్తారు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ కుబేరులలోనే ముందుకు వస్తూ ఉన్నారు. అంటే మన సంపదనంతా కొల్లగొడుతూ, మన శక్తి సామర్థ్యాలను కొల్లగొడుతూ వాళ్లకు అండగా ఉంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంపదను కాపాడుతున్న ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నాయి. శత్రు దేశాల మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఆదివాసీల మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా